కొన్ని పశువులు ఏండానికి ఇబ్బంది పడతాయి, మరికొన్ని ఈనిన తర్వాత ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా మెటబాలిక్ డిజార్డర్స్ అయినటువంటి రోగాలు వచ్చినప్పుడు మీ పశువులు పాలు తక్కువ ఇవ్వడం, బలహీనంగా ఉండడం అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీరు చూస్తున్న ఈ జెల్ నేచురల్ రెమెడీస్ కంపెనీ వారి అమృతకాల్ జెల్. ఇందులో క్రోమియం మిథియోనిన్ కాంప్లెక్స్ కలిగి ఉంటుంది. ఇది ఎనర్జీతో కూడినటువంటి ఒక కాల్షియం జెల్ గా పనిచేస్తుంది మీ పశువులకు. దీనిని ఉపయోగించడం ద్వారా మీ పశువుల యొక్క పాల ఉత్పత్తి పెరుగుతుంది. అంతేనా, మిల్క్ ఫీవర్ రాకుండా కూడా నిరోధిస్తుంది. పాల ఉత్పత్తిని పునరుద్ధరించడంలో కూడా సహాయపడుతుంది ఈ అమృతకాల్ జెల్. ఈ ప్రోడక్ట్ ఎలాంటి వాటికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకుందాం. అధిక పాల దిగుబడి కొరకు రోజుకు ఒక బాటిల్ చొప్పున 3 నుంచి 5 రోజుల పాటు ఈ జెల్లను తాపించాలి మన పశువులకు. మన పశువులు పాల జ్వరానికి గురి కాకూడదు అనుకుంటే ఈనక ముందు ఒక బాటిల్, ఈనిన తర్వాత మరో బాటిల్ తాపించినట్లయితే దాని నుంచి నివారించబడును. తక్కువ పాలిస్తున్నటువంటి పశువులకు పాల ఉత్పత్తిని పునరుద్ధరించాలనుకుంటే రోజుకు 1 చొప్పున 5 నుంచి 10 రోజుల పాటు తాగించాలి. ఎంత మోతాదులో తాపాలి అనే విషయం మీ పశు వైద్యుల వారి సలహాలు సూచనల మేరకు వాడండి. జెల్కి సంబంధించినటువంటి సమాచారం తెలియాలన్నా, ఈ ప్రోడక్ట్ మీకు కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి.